3 రోజుల క్రితం సాక్షి పేపర్లో తెనాలి ఐతానగర్ యువకులపై పోలీసు యొక్క చర్య చూసాము. మనం అంతా టీవీలో చూసాం. చాలా దారుణంగా పోలీసు వారు ఆ ఏరియాలో కుర్రోళ్ళని థర్డ్ డిగ్రీ వాడటం చూసాము. జనరల్గా మన ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం. అలాగా డైరెక్టర్ చెప్తాడు, కుర్రోళ్ళు యాక్షన్ చేస్తుంటారు, సినిమా పోలీసు వాళ్ళు కొట్టడం చూస్తూ ఉంటారు. కానీ చట్టంలో ఎక్కడ కూడా నేరస్తులు ముద్దాయిలుకి మనిషికి ఉన్న హక్కులే ముద్దాయిలకు కూడా ఉంటాయి. చాలామంది కేసుల్లో ఉన్న ముద్దాయిల్ని చంపాలని చెప్పి, రాళ్లతో కొట్టండి అని చెప్పి, సమాజంలో బతకూడదని చెప్పి పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు గతంలో స్టేట్మెంట్ ఇచ్చున్నారండి. అది చట్టవిరుద్ధం. ప్రతి మనిషికి ఏ హక్కులు ఉన్నాయో ముద్దాయికి కూడా అదే హక్కులు ఉంటాయి. మనం గతంలో చూసాం, ప్రతి కేసుకి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్టేషన్ బెయిల్స్ అని కొన్ని పెట్టారు. దానికి కారణం ఏంటంటే, రాజ్యాంగంలో మానవ హక్కులు అన్నవి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ మానవ హక్కుల్లో మరింత గొప్పది మనిషి స్వేచ్ఛ. చట్టపరంగా తప్ప మనిషి యొక్క స్వేచ్ఛని హరించే అధికారం ఎవరికీ లేదు. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కేవలం అరెస్టులోనే రిస్ట్రైన్ చేస్తుంది. నేరంలో ఇన్వాల్వ్ అయిన ముద్దాయి కానీ ఎవరైనా కానీ కోర్టుకు వెళ్ళి మరి ఆ విచారణ జరిగే వరకు నేరస్తుడు విచారణ అడ్డుకుంటాడని చెప్పి, న్యాయం అందరికీ అందాలి, విక్టిమ్కి అందాలని చెప్పి అరెస్ట్ అన్నది ఉంచారు. అలాంటి అరెస్ట్ కూడా జనాల్లో తప్పుడు కేసులు పెడుతున్నారని, కొన్ని కేసుల్లో సాక్షులు లేక కొట్టేయటం, ఇలా చివరికి రిజల్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం కేసులు కొట్టేయటం జరుగుతుంది. అప్పుడు రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛని అరెస్ట్ చేయటం వల్ల రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో గైడ్లైన్స్ ఇచ్చి అరెస్ట్ అన్నది లేకుండా, అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకూడదని ఎంతో దీర్ఘంగా ఆలోచించి కొన్ని దశాబ్దాల నుండి నడుస్తున్న అరెస్టుని ఆపారు. మానవ హక్కులు ఉల్లంఘన జరగకూడదని, మనిషి తప్పుడు కేసులు ఇరుక్కున్నప్పుడు అన్యాయం జరగకూడదని, మనిషి స్వేచ్ఛను గుర్తించి, అలాంటి విషయాల్లో చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకుంటే, అంటే పోలీసు వారు ఒక మనిషి విక్టిమ్కి అన్యాయం జరిగితే, అతను పోలీసు వాళ్ళు అవని, ఒక మహిళ అవని, ఎవరైనా అయినాయి, విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వస్తే అది అరెస్ట్ చేయటం అంతవరకే చేయాలి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. నడి రోడ్డుపై దట్టు. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పౌర హక్కులోళ్ళు అందరం కలిసి, నేను తెనాలి వెళ్ళి బాధితులతో మాట్లాడాం. వాళ్ళు చెప్పే విషయాలు చాలా దయనీయంగా ఉన్నాయి. ఏంటంటే, కేసు కూడా తప్పుడు కేసు పెట్టారని, గోరింత జరిగితే కొండింతగా కేసు రాసి, పోలీసు అతను కాబట్టి అతను ఆ ఏరియా పోలీస్ ఆయన కాదని చెప్పి వేరే ఏరియా పోలీసు వాడని చెప్పి, అసలు ముద్దాయి దొరకకుండా, అంటే పోలీసు వాడిని కొట్టిన ఆయన దొరకకుండా అతని స్నేహితులు వీళ్ళని చిత్రహింసలు చేశారని చెప్పి, అర్ధరాత్రిలో 24 గంటలు ప్రైవేట్ హౌస్లో, పోలీస్ స్టేషన్ కాకుండా బయట పోలీస్ హౌస్లో అక్కడ పెట్టి నానా హింస చేసి చివరికి రోడ్డు మీద కూడా కొట్టారని చెప్పి చెప్పారు. అయితే ఎవరైనా ఆ విక్టిమ్స్, ఆ తెనాలిలో ఐతవరం ఏరియా కుర్రోళ్ళ కోసం వెళ్ళాం మేము. అక్కడ తెనాలి బార్ ప్రెసిడెంటు,
అక్కడ రాజశేఖర్ గారు అని చెప్పి సీనియర్ న్యాయవాది, అలాగే గుంటూరు అధ్యక్షులు వారు, అలాగే హైకోర్టు బార్ అధ్యక్షులు చిదంబరం గారు, మేమందరం వెళ్ళాము. ఏం జరిగిందో చూద్దామని చెప్పి. ఇన్సిడెంటు అంటే అక్కడ విక్టిమ్స్ చెప్పింది ఏంటంటే, ఆ కానిస్టేబుల్ ఎప్పుడు అక్కడికి వచ్చి హఫ్తా వసూలు చేస్తూ ఉంటాడని చెప్పి చెప్పారు. అదంతా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఆ ఇన్సిడెంట్లో గొడవ జరిగిందని చెప్పి, ఆ గొడవ జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి లేటుగా ఆఫ్టర్ థాట్ రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి, ఆ రిపోర్టుపై పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించారని చెప్పి, సంబంధం లేని యువకులను కూడా ముద్దాయిలుగా పెట్టి, అంటే మొదటి ముద్దాయి ఫ్రెండ్స్ని, ఈ కేసుకు సంబంధం లేని మిగతా వాళ్ళని కూడా ఆ ఏరియాలో తిరిగే కుర్రోళ్ళు, పాత హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే కొన్ని కేసులు ఉన్న ముద్దాయిల్ని తీసుకొని కక్షగా పెట్టారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా జాన్ విక్టర్ అన్న ఆయన హైకోర్టులో ఎన్రోల్ అయ్యి గుంటూరు బార్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు అడ్వకేట్ ఉన్నాడని చెప్పి ఒక ఆయన, రెండో కుర్రోడు రాకేష్, కరిముల్లా అన్న అతను మంగళగిరి, అతనికి ఎటువంటి సంబంధం లేదు, పరిచేస్తుడని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని ఆధారంగా మన మానవ హక్కులోళ్ళు స్టేట్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు దాన్ని సోమోటివ్గా తీసుకొని వాళ్ళకి డిఎస్పీ వాళ్ళకి సమన్లు ఇష్యూ చేశారు. ఈ విషయంపై గతంలో ఎప్పుడు జరగని అత్యంత మానవ హక్కుల ఉల్లంఘనే అది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ని వ్యతిరేకంగా వాళ్ళు హింసించారని చెప్పి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి మా అసోసియేషను, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ తరఫున నేను, అదే గుంటూరు డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ తరఫున గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు తెనాలి బార్ ప్రెసిడెంట్ గారు, హైకోర్టు బార్ ప్రెసిడెంట్ చిదంబరం గారు అందరూ రేపు 30వ తారీఖు బాయ్కాట్ చేయాలని, కోర్టులు విధులు హాజరవ్వకుండా లాయర్లందరూ నిరసన తెలియజేయాలని, అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు ఆ పోలీసు వారిపై చర్య తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మా డిస్ట్రిక్ట్ బార్ ఫెడరేషన్ వాళ్ళు రేపు కోర్టులు బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోమని చెప్తే దానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా తెనాలిలో ఐతనగర్లో జరిగిన ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీద జరిగిన ఈ పోలీస్ చర్య ఉంచారు. దాన్ని మేము విజయవాడ బార్ అసోసియేషన్ తరఫున, అలాగే కృష్ణా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు భాషా గారు కూడా ఖండిస్తున్నాము. దానికి అనుగుణంగానే రేపు మేము కృష్ణా జిల్లా కోర్టులు అన్నీ కూడా విధులు హాజరు కాకుండా న్యాయవాదులు సంఘీభావం చెబుతున్నాము. ముఖ్యంగా కుర్రోళ్ళు క్రిమినల్ కేసులు ఉంటే క్రిమినల్ కేసులు చూసి ఎఫ్ఐఆర్ కట్టి రిమైండ్ పంపించాలి. అంతేగాని అనాగరికతమైన చర్యలు తీసుకొని రోడ్డులో కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన ముమ్మాటికి. వారిపై ఎవరైతే దీనికి కారణమైన ఇద్దరు సీఐల మీద, కానిస్టేబుల్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని, ముందు ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి ఒక కమిటీ వేసి దాని మీద నిజాలు తేల్చాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం.